సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది? నేర్చుకోవాలి. ఇదిగో సార్ వేసుకోడా రండి. కండక్టర్ బాగున్నావా సార్? కూర్చోండి సార్, నేను చూసుకుంటా. దానా మన ఎంతమ్మా? ఎంత? ఓకే అమ్మా, గుడ్. ఇవ్వాలి ఇస్తారా అమ్మా? నేను కడుతున్నా. నియోజకవర్గ అభివృద్ధికి నేను చెప్పించుకుంటారా? లేదన్నా అభివృద్ధి నేను చెప్పించుకుంటారా? రండి, మీరు ఇక్కడ రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా, ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాం. ప్రతిరోజు పేస్తావా? ఏం చదువుకున్నామ్మా నువ్వు? ఇంటర్వ్యూ చేశావు. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 × 22 రోజులు ఉన్నా పోతాం. అంటే ఒక 1800 2,000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ అమ్మాయి ఎక్కడే పోతే కనుక్కొని, ఎక్కడికి మనం వెళ్ళేది? విజయవాడ. ఎక్కడికి అమ్మాయి, ఎక్కడికి వెళ్తావు? అది ఎంటర్ చేయమ్మా. కూర్చోమ్మా. ఆ అమ్మాయి కూడా తీసుకోండి. కూర్చోమ్మా. మీ ఊరి నుంచి ఎంతమంది వెళ్తారమ్మా విజయవాడకి? అమ్మా 10 మంది వెళ్తారు. మొలకపేటది పట్టాలు దాంతో పని చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి. పెద్ద పని అవుతుంది, చేయాలని. ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం. మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు 3,000 పట్టాలు ఇచ్చినాము. ఇంకో 3,000 అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో. దాని తర్వాత మిగతా ఇద్దాం. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మా. బాబు 9th క్లాస్. ఇప్పుడు ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. ఇంకేమేమి వచ్చాయమ్మా మీ ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుందమ్మా. చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. ఏదమ్మా? ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. మీరు పోయేసి కూరగాయలు తెచ్చుకోవడానికి
కూర్చో. చాలా రోజులు నుంచోలే బస్సులో నుంచి చాలా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పాపలు సార్. ఈ పాప చిన్న పాప. చిన్న పాప. పెద్ద పాప ఏం చేస్తుందమ్మా? పెద్ద పాప 3వ తరగతి చదువుతుంది సార్. 3వ తరగతి. ఈ దైవల్ల తల్లికి వందనాలు. వచ్చిన డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయా? వస్తానా? వస్తే నమస్కారమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీరు ఏం చదివారమ్మా? అమ్మా సెవెంత్ వరకు చదివారా? ప్లీజ్ మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునా? అమ్మా నమస్కారం. అత్త వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరికి పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? ఒక్క సిలిండర్ వాడు. ఇంకో సిలిండర్ కూడా వాడతారు. చేపలు అమ్ముకోండి, విజయవాడ నుంచి తీసుకొచ్చి ఇంటింటికి వెళ్ళి అమ్ముకోండి సార్. వడ్డీలు కాబట్టి మీకు చేపల వృత్తి మీకు వారసత్వంగా వచ్చింది. ఇప్పుడు ఏంటమ్మా దాంట్లో నీ కష్ట నష్టాలు ఏంటి? అంటే మాకు చేపలు వాటికి ఇబ్బంది అవుతుంది సార్. ఏమ్మా? చేపలు పట్టుకుని మాకు చేపలు అక్కడి నుంచి తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఆదాయమే ఉండట్లేదు సార్. నా ఆదాయం చూపిస్తే ఇల్లు కూడా లేదు సార్. ఇల్లు కూడా లేదమ్మా. నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు? గ్యాస్ పనులు వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది. పిల్లలకి డబ్బులు వస్తుంది సార్. ఎంతమంది పిల్లలమ్మా నీకు? పాప బాబు. ఏమ్మా? పాప బాబు ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి వస్తుంది సార్. మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? మామయ్య గారికి పింఛని వస్తుంది సార్. 5 ఉంటాం సార్. మీ 5 మంది ఉన్నారు. మీ మామగారా తండ్రా? మామయ్య గారండి. ఆయనకి పింఛన్ వస్తుంది. అవును సార్. మీ ఆయన ఏం చేస్తారమ్మా? ఆయన చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు గేట్లోకి వెళ్తారు సార్. చేపలు తీసుకురావడానికి అక్కడి నుంచి తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళి నువ్వు మార్కెట్కి వచ్చి అమ్ముతావు. ఎంత నీకు ఆదాయం వస్తుందమ్మా కుటుంబానికి? ఆయన మీరు కలిసి చేపలు పట్టుకొస్తారు. 500లో మాకు ఛార్జీలు కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఉచిత బస్సు వచ్చిన తర్వాత మాకు కొంచెం రిలీఫ్ గా ఉంది. రోజుకి బస్ ఛార్జీలు ఛార్జీలు అయితే 100 రూపాయలు అవుతుంది సార్. 100 రూపాయలు 100 అయిపోతుంది. రూపాయలు అవుతుంది. డైలీ వస్తే అచ్చా, రోజుకు 100 రూపాయలు. రోజుకు 100 రూపాయలు. ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు? 30 రోజులు తిరుగుతావా? 20 రోజుల? డైలీ అంతా సార్. డైలీ. డైలీ అంతా. ఇప్పుడు అది మిగులుతుంది నీకు. అదే సార్. ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది? ఏదో కొట్టి ఏదైనా పెట్టిస్తే నేను కొట్టి పెట్టి ఇక్కడే అమ్ముకునేదానికి. అమ్ముకుంటాను సార్. ఒక్క పాపనా? ఒకటే. ఏం చదువుతుందమ్మా పాప? ఇయర్ 10. తల్లికి వందనం పడిందా? దీపం ఎన్ని గ్యాస్ సిలిండర్లు పడినాయమ్మా? 2 పడినాయా? కన్నా లెఫ్ట్ మళ్ళీ